కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేసేంత వరకు బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తూనే ఉంటుందని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ స్పష్టం చేశారు. ఇక మంచిర్యాల జిల్లా నన్పూరు పట్టణంలోని తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన కాంగ్రెస్ పాలనపై విరుచుకుపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన అట్టర్ ఫ్లాప్ అయిందని విమర్శించారు. మంచిర్యాల జిల్లాలో 3 ఎమ్మెల్యేలు ఫెయిలర్ ఎమ్మెల్యేలుగా మిగిలారని అన్నారు. మంచిర్యాల జిల్లాకు చెందిన 3 ఎమ్మెల్యేలకు మంత్రి పదవిపై ఉన్న శ్రద్ధ, వరి కొనుగోలు, ఇసుక దందా, గంజాయి అక్రమ రవాణా అరికట్టడంపై లేదని ఆరోపించారు. ఏప్రిల్ 27న నిర్వహించే బీఆర్ఎస్ రజోత్సవ సభకు ప్రజలు తరలి రావాలని పిలుపునిచ్చారు. అన్ని విషయాలు అర్థం చేసుకున్నారు. ఇక రాబోయే రోజుల్లో మీ వ్యవహార శైలి ఇట్లనే ఉండి మీరు మేనిఫెస్టోలో చెప్పినటువంటి హామీలు అమలు చేయకుండా ఇట్లనే మీరు చేసుకుంటూ పోతే ఇక రాబోయే రోజుల్లో ఈ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఉనికే ప్రశ్నార్థకమవుతుంది. ఇప్పటికే ప్రజల్లో మీకు గ్రౌండ్ పోయింది. ఇప్పటికైనా ఇంకా 3.5 సంవత్సరాల కాలం ఉంది. మీరు ఏమైతే మాటలు చెప్పారో, ఏమైతే హామీలు ఇచ్చిరో, వ్యక్తిగతంగా మీరు ఇచ్చిన హామీలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో చెప్పినటువంటి హామీలు కావచ్చు, వాటన్నిటినీ అమలు చేసే దిశగా మీరు చొరవ తీసుకోవాలి. మీ పదవుల కోసం, మీ మంత్రి పదవుల కోసం ప్రజలు మిమ్మల్ని గెలిపించాలి. ప్రజలకు మీరు ఇచ్చిన హామీల కోసం వాటిని నమ్మి ప్రజలు మిమ్మల్ని గెలిపించారు. మీరు మంత్రులైతే మిమ్మల్ని ప్రజలు గెలిపించాలి. మీరు 2 లక్షల రుణం మాఫీ చేస్తామంటే నమ్మిండ్రు, తులం బంగారం ఇస్తామంటే నమ్మిండ్రు, 18 ఏళ్ళ ఆడబిడ్డకు స్కూటీ ఇస్తామంటే నమ్మిండ్రు, నిరుద్యోగ యువకునికి నెలకు 4,000 ఇస్తామంటే నమ్మిండ్రు, సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలంటే నమ్మిండ్రు, సింగరేణి కార్మికులకు 15 లక్షలు వడ్డీ లేని రుణం ఇల్లు కట్టుకుంటామంటే నమ్మిండ్రు, ఐటీ మినహాయింపు అంటే నమ్మిండ్రు, రైతు భరోసా 15,000 అంటే నమ్మిండ్రు. మీరు చెప్పిన హామీలు నమ్మి మిమ్మల్ని గెలిపించారు తప్ప మీరేదో మంత్రులు అవుతారు, సామంత్రులు అవుతారని మిమ్మల్ని గెలిపించలే. ఇప్పటికైనా పదవుల కోసం పాకులాడు పక్కకు పెట్టి ఇప్పుడు వడ్లు వచ్చినాయి, వడ్లు కొనుగోలు మీద దృష్టి పెట్టు. అక్రమంగా ఇసుక దందా నడుస్తూ ఉంది, దాన్ని కట్టడి చేసడం మీద జిల్లా అధికార యంత్రాంగం కానీ జిల్లా ఎమ్మెల్యేలు కానీ దృష్టి పెట్టుర్రి.